ఏంది పోటు కానీ జర్నలిజం, ఎన్నుపోటు జర్నలిజం ఇది. ప్రజలకు వెన్నుపోటు పడిచే జర్నలిజం చేస్తున్నారు. ఈ అమీన్పూర్కు సంబంధించి ఇక్కడ ఈ తల్లి కన్నీటి ఆవేదనకు కారణం ఎవరు? మేమందరం, నేనేం శుద్ధపూసని అంటలేను, నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, ఆ దొంగ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే వీళ్ళందరికీ అన్నిటికీ కారణం ఆ పాపంలో నాది భాగస్వామ్యమే. అందుకే నేను ఆ రోజే మొదటి రోజే చెప్పు తెర మీద తెచ్చి నా తప్పైంది అని చెంపలు కూడా వేసుకున్నా. కానీ ఇక్కడ ఉన్న ఈ పోటు జర్నలిస్టులకు అది లేదు. వీళ్ళు ఏంది అంటే బీజేపీని సేవ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయాలి. మళ్ళీ తెర ముంగట మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లతోని స్టేజీలు పంచుకుంటారు. వారవ్వా, మీకు తెలిసిన నీతి మాకు తెలియదా? మీరు ఏ పార్టీ చదివిలో ఏడ జర్నలిజం చేసిండో నాకు తెలియదు, కానీ నేను చూపెడతాను మీకు సురుకులు మంచిగా అంటే తాగుర్రి. ఖతర్నాక్ సినిమా ఉంది నా దగ్గర ఒక్కొక్కలది. నేనేమంటున్నానంటే వీటి గురించి ప్రశ్నిస్తారు. గుల్లపల్లికి పోతలేరు, పరిగికి పోతలేరు, ఏడికి పోతలేరు. కేవలం ఈ చుట్టుముట్టు జరిగింది, ఏదన్నా వస్తుందా, ఎక్కడన్నా హైలైట్ అయిదామా, నెక్స్ట్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేలు అయిదామా, ఎంపీలు అయిదామా, గాడికి మాత్రమే చూస్తున్నారు తప్ప ఇంకెక్కడ ఏమీ కాని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడురి, ఇగో చూడురి, ఈ వేదన ఆగేదన్నాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కళ్ళెదుటే హైడ్రా బుల్డోజర్లు కూల్చుతున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తున్న వృద్ధులు. ఈ వేదన ఎప్పుడు ఆగుతుంది? తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్టు ఏంది అంటే, నేను అన్నం తింటున్నా, నాకు ఒంట్లో సావసావలేదు, రక్తం సలసలసలమని మసులుతుంది, నేను ప్రజల పక్షాన కొట్లాడుతున్నా, ప్రజల కోసమే ఉంటున్నా, ప్రజల పక్షాన్ని నిలుస్తున్నా అన్నప్పుడు ఆ తల్లి దగ్గర పోయి పూర్తి స్థాయిలో వాళ్ళ బయటలన్నీ కూడా ప్రజల ముంగట నిలిచి మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. అప్పుడు ఈ వేదన ఆగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం మార్పు జరగాలి, అప్పుడే వేదన ఆగుతుంది. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, జీవన్ రెడ్డి చెప్పిన అప్పుడే ఈ వేదన ఆగుతుంది. ఇక కోర్టులకు సెలవు వచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు శిగం వస్తుంది. ఎప్పటిలాగానే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకుపడింది. జనాలు లోపల ఉండగానే అపార్ట్మెంట్లపైకి భారీగా పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని బుల్డోజర్లు దండెత్తింది. ఎందుకంటే వీళ్ళకి ఏంది అంటే సెలవుల రోజులు కాకుండా మిగతా రోజులు పోయినామనుకో ఎట్లుంటుంది? కోర్టు వస్తుంది, స్టేలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఆపాల్సి వస్తుంది. సెలవుల రోజులు చేస్తున్నారంటే వీళ్ళు చేసేది కరెక్ట్ పని కాదు, అది దొంగ పనే. మరి సెలవుల రోజు ఎందుకు చేయాలి? మిగతా 5 రోజులు చేయొచ్చు కదా అనేది